కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. 2-3 రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతుందన్నారు. వర్షాలు పడితే రైతులు రోడ్డున పడతారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం రైసు మిల్లర్లతో లాలూచీల కారణంగానే ధాన్యం సేకరణ జాప్యం జరుగుతుందన్నారు. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ప్రతి గింజ కొనాల్సిందే, లేదంటే బీజేపీ రైతుల పక్షాన ఉంటూ ప్రభుత్వం మెడలు ఉంచుతానంటున్న ఎంపీ ఈటెల రాజేందర్తో మా సిద్దిపేట ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కూడా వచ్చింది. ఏ విధంగా ఉన్నాయి రైతుల సమస్యలు? ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతులు లబోదిబో మొత్తుకుంటున్న పరిస్థితి. గత నెల రోజులుగా రోడ్డున పడి ఏడుస్తున్నటువంటి పరిస్థితి రైతులు. వారిపైన మీ పోరాటం, అంటే ప్రభుత్వం పైన మీ పోరాటం ఏ విధంగా ఉండబోతాను? పోరాటం కాదు మాది. పోరాటం కంటే కూడా సిగ్గులేని ప్రభుత్వం ఇది, బాధ్యత లేని ప్రభుత్వం ఇది. ఇవాళ రైతుల పంటను కొనాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వం ఇవాళ 70% 80% మేము ప్రకృతి చేసామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. రైతుల కళ్ళాలలో, రైతుల కుప్పల మీద ఇవాళ ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, ఎండ దెబ్బకు చనిపోతూ ఉన్నారు. ఆ పరిస్థితి చూడలేక ఇవాళ మేము ఇక్కడికి వచ్చినాము. కానీ ఇక్కడికి వస్తే రైతులు మాట్లాడే మాటలు, ఇవాళ వాళ్ళ కన్నీళ్ళు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. మేము వస్తున్నామని చెప్పి అన్ని బ్యాగులు తీసుకొచ్చి, లారీలు తీసుకొచ్చి అమలు పెట్టి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మేము వచ్చే ప్రాంతాలు కాదు, మొత్తం తెలంగాణ ప్రాంతంలో, అది ఖమ్మం జిల్లా అయినా, నల్గొండ జిల్లా అయినా, వరంగల్ జిల్లా అయినా, మక్కలు కావచ్చు, సల్ఫర్ కావచ్చు, వడ్లు కావచ్చు, ఇవాళ 45 రోజులుగా మార్కెట్ యార్డ్లలో నాంతా ఉన్నాయి. కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేయాలని చెప్పడానికి వచ్చినాం తప్ప ఇంకో రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే, ఈ ప్రభుత్వానికి ఇంత జిమ్మదారితనం లేదు, బాధ్యత లేదంటే, ఇవి పంట వేసే ముందే యాసంగి పంట ఎన్ని లక్షల ఎకరాలలో నాట్లు వేసినాం, ఎన్ని లక్షల ఎకరాలలో మక్క విత్తనాలు వేసినాం, ఇవాళ సన్ఫ్లవర్ వేసిన లెక్క ఉంటుంది. కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కల ఆధారంగా వీళ్ళు ప్రిపేర్ కావాల్సినటువంటి దాంట్లో కాకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. కాబట్టి నిమ్మకు నీరెత్తిన సంపాదనలో పడ్డారు వాళ్ళు. వాళ్ళ సంపాదన, వాళ్ళ బాగు తప్ప రైతుల బాగు చూడలేదని, రైతుల సమస్య పట్టించుకోలేదని అనడానికి సజీవ సాక్ష్యం ఇది. రైతుల మాటలు చెప్పాలంటే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు. ఇది బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న నాటకం తప్ప రైతులకు ఎక్కడ కూడా సమస్య లేదు. పూర్తి స్థాయిలో ప్రొక్యూర్మెంట్ జరుగుతుందని చెప్పి అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుంది. దీని మీద మీరేమంటారు? అసలు రైతులు చనిపోతున్న మాట అబద్ధమా? రైతులు ఇలా సూసైడ్ అటెంప్ట్ చేయడం అబద్ధమా? మహిళలుగా, రైతులుగా 40-45 రోజులుగా రోడ్ల మీద, వరి కుప్పల మీద పడుకుంటున్నది అబద్ధమా? ఇవాళ సన్ఫ్లవర్ కానీ, మొక్కజొన్నలకు కానీ, వడ్లకు కానీ 45 రోజులుగా ఉన్నప్పటికీ ఖాళీ బస్తాలు లేక, కాంటలు పెట్టలేక పడిగాపులు కాస్తున్నది అబద్ధమా? ఇట్లాంటి ప్రభుత్వం ఇలా అక్కడ ఉండి మాట్లాడుతుండొచ్చు. కానీ పేపర్లో వచ్చే వార్తలు, టీవీలలో వచ్చే వార్తలు ఇవాళ అవన్నీ తప్పని నువ్వు అంటావా? అందుకనే నేను ఇప్పుడు ఏమనరు, నువ్వు అది గద్దె మీద కూర్చున్నా కూడా నేను ఏమనరు. వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు నీ ఫీజు పీకెత్తారు, గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని ఇచ్చారు. ముఖ్యంగా గన్ని బ్యాగుల విషయంలో కావచ్చు, తర్వాత కాంట విషయంలో అటు 2 కిలోలు 3 కిలోలు పెడుతున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయి తాలు పేరుతోని, రకరకాల పేరుతోని రైస్ మిల్లర్లు బాగా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి. రైతులు ఏ ఒక్క రోజు ప్రతిరోజు పోయిన లారీని దించుకోవట్లేదు. 3-4 రోజులు వెయిటింగ్ చేసిన తర్వాతనే దించుకుంటున్నారు. దీని మీద మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? రైస్ మిల్లర్లకు మీరిచ్చే డిమాండ్ ఏంది, సూచన ఏంది? అసలు యాక్చువల్గా రైతులకి హమాలీ ఛార్జీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. బియ్యం తీసుకున్నప్పుడు హమాలీ ఛార్జీలు వసూలు చేయొద్దు. రెండవది 600 గ్రాములు మాత్రమే బస్తా కోసం పెట్టాలి, లేదు కిలో పెట్టాలి. కానీ ఈ బస్తాలు మిల్లుకు పోయినప్పుడు వాని నోటికొచ్చిందే పాపం 4 కిలోలు చొప్పున కడిచేది. 40 కిలోల బస్తాకి వాళ్ళు కట్ చేసేటువంటి వడ్లు 4 కిలోలు అంటే క్వింటాలు 10 కిలోలు కట్ చేస్తున్నారు. ఆ ట్రాక్టర్ కిరాయి కూడా వీళ్ళే ఇవ్వాలి. ఆ ట్రాక్టర్ దాదాపు 2 రోజులు 3 రోజులు మిల్లులలో ఉండేటువంటి ఆస్కారం ఉండదు. ఇవన్నీ కూడా రైతుకు దాదాపు 350 రూపాయలు 300 నుంచి 350 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారంటే ఇలా ప్రభుత్వం ఎంత వీళ్ళ దోపిడీకి గురి చేస్తుందో మనకు అర్థం కావాలి. కాబట్టి ప్రభుత్వానికి బాధ్యత లేదు, ప్రభుత్వానికి కన్సర్న్ లేదు, ప్రభుత్వానికి పట్టింపు లేదు. కేంద్ర సహకారం పూర్తి స్థాయిలో లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి ఒడిదుడుకులు నడుస్తున్నాయని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నారు. కేంద్రం తప్పకుండా బియ్యం ఇచ్చింది కొంటది. కేంద్రం కొంటప్పుడు వడ్ల ధర, హమాలీ పైసలు, దబ్బుడుకం పైసలు, సుతిలి పైసలు, ఇలా ఐకేపీ సెంటర్లకు ఇచ్చే కమిషన్ పైసలు అన్నీ ఇస్తుంది. వాళ్ళు కొనేకాడికి కొంటారు. ఇక్కడ పరిస్థితి ఏదైతే మార్కెట్కి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి
మీరు ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికే చేతగానితనంతో వాళ్ళు ఆడుతున్న నాటకంతో వాళ్ళు అధికారులతోని తర్వాత రైస్ మిల్లర్లతోని కుమ్మక్కయ్యి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా తగిన శాస్తి తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు న్యూస్ గజ్వేల్ నుంచి.